అన్న చూస్తే కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలనలో ఎలా అనిపిస్తుంది? సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు ఏంటంటే ఎక్కువ సంక్షేమం ఫోకస్ చేశాయి, చేతిలో డబ్బులుంటే పేదవాళ్ళకు బాగుంటుంది అనేది ఆ ప్రభుత్వ ఉద్దేశం. డెవలప్మెంట్ ఇన్కమ్ రీజనరేషన్ ఉంటే బాగుంటుంది అనేది ఈ ప్రభుత్వం నినాదం. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పథకం అన్న, అంటే ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఇప్పుడు జగన్ గారి దానికి వచ్చేటప్పటికి ఏంటంటే లేబర్ స్టార్టింగ్ నుంచి అందరినీ లేబర్ని పట్టించుకునేవాళ్ళు. ఈయనంటే ఏంటంటే ముందు క్యాపిటల్ అనేది డెవలప్ అయిన తర్వాత ఏదైనా వస్తుంది, ఒక పెట్టుబడి కానీ ఏదైనా. ఈయన చేసే పద్ధతి కూడా కరెక్టే, కాకపోతే ఏంటంటే ఈయన అమలు చేసే పథకాలు ఇప్పుడు ఫ్రీ బస్ అనే దానికంటే ఇంకా ఏదైనా వేరేది ఏదైనా ఇప్పుడు ఫ్రీ బస్ కంటే ఇచ్చేదానికంటే ఈ ఒక జర్నీకి వచ్చి ఒక 9 రూపాయలు 10 రూపాయలు అవుతాయి అన్న లోకల్లో తిరగడానికి. దాని బదులు ఇంకేదైనా స్కీమ్ ఏదైనా స్టార్ట్ చేసి అది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఏదైనా పూర్ పీపుల్ ఏదైనా ఇంకేదైనా అవసరం ఉన్న వాళ్ళకి చేస్తే బెటరు. ఒక పక్క చూసుకున్నట్లయితే గత 10 రోజులుగా పార్లమెంట్ సమావేశాలు కానీ జనరల్ గా మీడియా ముఖంగా కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు, ఎవరైతే మాజీ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్, ఈ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ఏదో అనుభవం పేలుస్తున్న దగ్గర ప్రూఫ్ ఉంది అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇదంతా దాంట్లో దొంగ ఓట్లు వచ్చినాయని ఆయన నిన్న పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియాలి. ఆయన చెప్పడం ఏదైతే ఆయన దగ్గర ఉన్న విత్ ప్రూఫ్ తో సహా డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. మరి వాటిలో అయితే ఒక్కొక్క హౌస్ లో ఒక్కొక్క ఇండివిజువల్ హౌస్ లో 80-90 ఓట్లు ఉన్నాయని ఇల్లీగల్ ఓట్స్ అని చూపిస్తున్నాడు. మరి అది ఎంతవరకు నిజమో కాదు అనేది ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది రెస్పాన్స్ అవ్వాలి. ఇలాంటి అభియోగాలు వస్తున్నాయి. ఒక పక్క కొన్నాళ్ల క్రితం ఏంటంటే ఈసీ ఇచ్చిన ఓటర్ కార్డు పనిచేయదు అంటాం. ఇలాంటివన్నీ కూడా కొంచెం ఏంటంటే వాటి మీద అనుమానాలు వస్తాయి. దాని ద్వారా ఇచ్చిన ఏదైతే ఆ పాస్పోర్ట్ పనిచేసిద్ది అంటున్నారు, కానీ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన కార్డు పనిచేయకపోవడం ఏంటి? అదే అన్న, అదే దాన్ని బట్టి కొన్ని వ్యతిరేకత ఉంది. ఈసీ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదని ఆయన చెప్తున్నాడు. అదైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబాలకు వచ్చి 80-90% ఓట్లు అనేది ఉండడం అనేది చాలా రాంగ్. అది ఇంకా ఆయన ఇంకా ప్రీ ప్లాన్ గా ఇంకా ఫర్దర్ గా ప్రూఫ్స్ అనేది చూపిస్తే చాలా మంచిది. ఎందుకంటే దట్ ఈవీఎం లోనే ట్యాంపరింగ్ అవుతుంది అని ఆయన ముందుగానే చెప్పాడు. అలా కూడా జరుగుండొచ్చేమో. అందుకని డెవలప్డ్ అయిన కంట్రీస్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా జరుగుతుందంటే బ్యాలెట్ ఓటింగ్, అలా నెక్స్ట్ అప్కమింగ్ ఓటింగ్ లో అయినా బ్యాలెట్ పెడితే మనకు చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. మంగళగిరి కేంద్రంగా చేనేత కార్మికులకి ఎరకైతే ఉన్నారో 200 యూనిట్ వరకు చేతి మగ్గాలకి, 500 యూనిట్ల వరకు మరమగ్గాలకి ఫ్రీ అంటున్నారు. ఒక 25,000 చేయూత సాయం అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈసారి ప్రమోట్ చేస్తాము, బ్రాండ్ ప్రమోషన్ చేనేత ఏదైతే వర్క్స్ కి సంబంధించి అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళకి కొద్దిగా ఉపశమనం. అటు సైడ్ కంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా అనంతపురం అటు సైడు రాయలసీమ సైడ్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఇటు మంగళగిరి ఇటు సైడ్ ఎక్కువ ఉన్న ల్యాండ్ లైన్ అమ్మేసుకుని వేరే డెవలప్లు చేసుకుంటారు తప్ప వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ. అటు కంటే ఇంకా ప్రజెంట్ ఇంకా ఎవరెవరు అనంతపురం రాయలసీమ సైడు ఇంకా లో పీపుల్ సైడ్ అటు ఉన్న వాళ్ళు చూసుకుంటే అటు చెక్ చేసి అటు వాళ్ళకున్న అభిప్రాయం బట్టి వాటికి ఇవ్వడం బెస్ట్ అనిపిస్తుంది. ఇటోళ్ళు ఆల్రెడీ బాగా ఫ్లరిష్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకున్న ల్యాండ్లు అమ్ముకొని కోటీస్తులు అయ్యారు. వాళ్ళకంటే ఇటు సైడు వేరే అనంతపురం రాయలసీమ సైడు అటు సైడ్ ఎక్కువ ఇచ్చి అటు డెవలప్ చేయడం బెస్ట్ ఏమనిపిస్తుంది. చూసుకుంటే లోకేష్ గారు కూడా మాట్లాడారు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. మంగళగిరికి సంబంధించిన నియోజకవర్గాల నిధులు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారితో పోరాడి నేను తీసుకొస్తానని ఆయన ముందే అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పైన? కేంద్రంలో మోడీ, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఇది మన మంగళగిరి గల్లీలో నేను అంటున్నారు. అదే ప్రస్తుతానికి అయితే ఆయన పోలవరం ఒకటి బాగానే చేస్తున్నారన్న. నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగుంది, కంపెనీస్ తీసుకొస్తున్నారు. మోడీ సర్కార్ సంబంధించినటువంటి మనకి ఏదైనా సపోర్ట్ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ లేనిదే యాజ్ ఏ స్టేట్గా మనం ఏం చేయలేం. మనం వాళ్ళ సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ అయితే బాగానే జరుగుతున్నాను. కూటమి ప్రభుత్వ పాలన, అందులోనూ కూడా నిన్న మంగళగిరి కేంద్రంగా జాతీయ కార్మికుల దినోత్సవం ఏదైతే ఉందో చేనేత కార్మికులకు సంబంధించి జరిపారు. 200 యూనిట్ల నుంచి 500 వరకు కరెంట్ ఫ్రీ అంటున్నారు వాళ్ళకి, మరమగ్గాలకు కానివ్వండి చేతి మగ్గాలకు కానివ్వండి. ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు కూడా మాట్లాడారు, ఈ యొక్క నియోజకవర్గంలో నేను ఓడి గెలిచాను, ఖచ్చితంగా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో అన్ని నిధులు విడుదలవుతాయి అంటున్నారు. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. దేనికైనా ఎలా నిధుల మాట పక్కన పెట్టండి, కానీ ప్రభుత్వం వచ్చింది కానీ ప్రభుత్వం ఏమి సరిగ్గా పనిచేయట్లేదు సార్. ఉచిత పథకాలు అంటున్నాడు, ఉచిత పథకాలు ఈకపోయినా పర్లేదు కానీ పేదల కడుపు పట్టుకుంటే చాలు సార్. ఇవాళ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి చూడండి, జనాలు పనలేని స్థితిలో ఉన్నారు. కరెంటు బిల్లు కనీసం ఇంటికేసి తాళం వేసిన ఇంటికి కూడా 450-500 కరెంటు బిల్లు వస్తుంది సార్. ఇదేం ప్రభుత్వం సార్ ఇది? చెప్పండి. ఏదైనా ఒక వ్యవస్థకు సంబంధించి ఏదైనా తెలియాలంటే ఇన్ఫర్మేషన్ గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా. ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉందా? పర్లేదు. ఏం కన్ఫ్యూజ్ సార్? వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాళ్ళు.
తర్వాత ప్రతి ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సచ్చినట్టు స్టోర్లకు వెళ్ళి పడుగాపులు కాసి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏం పరిస్థితి, ఏం పద్ధతి సార్ ఇది ఉన్న పీకే. రాష్ట్ర పరిస్థితి గురించి కూడా రాహుల్ గాంధీ గారు పదే మాట్లాడుతున్నారు ఈ మధ్య. ఈవీఎం ట్యాంపరింగ్ లని, మొన్న బీహార్ ఎలక్షన్ కి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ అనర్హత ఓట్లు కానివ్వండి, ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్ అంటున్నారు. నిజమేనా? గట్టిగా పెద్ద అనుభవం కూడా పేలుస్తానంటున్నారు కదా, సాక్ష్యం ఉందంటున్నారు. అది వాస్తవం సార్. ఎందుకంటే అది పక్కాగా తెలిసిపోతుంది. అధికారంలో ఉండేవాడు ఇన్ని చేసినా కూడా వాడికి డిపాజిట్లు కూడా లేకుండా చేశారంటే అది కారణం ఏంటంటే మోదీ సర్కారు, మోదీ చంద్రబాబు కుమ్మక్కయ్య చేశారండి. ఇది పక్కాగా. లేకుంటే జగన్ గారు ఓడిపోయే స్థితి లేదు. కనీసం ఎంత ఇదైనా సరే 80-90 సీట్లలో వచ్చేవాడే తప్ప పోయేవాడేం కాదు. ఎలా ఉంది సార్? ఆ సంక్షేమ పథకాలకే మళ్ళీ పేర్లు మార్చి అవే ఇస్తున్నారు కానీ ఎక్కడా కూడా పారదర్శకత్వం లేదు. ఎవరైనా ఏదైనా రాకపోతే ఎక్కడ అడగాలో కూడా అర్థం కావట్లేదు. సచివాలయాలకు వెళ్తే తెలియదు అంటున్నారు. పైనుంచి ఈ రోజు డేట్ ప్రకటిస్తే వారానికో 10 రోజులకో పడతాయి, డబ్బులు లేవంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? గతంలో ఆయన అన్ని కూడా టెన్షన్గా ఇచ్చారు కదా కరోనా ఉన్నా కానీ. అది జగన్ గారు ఏంటంటే అధికారంలో ఉండే వాళ్ళకి అధికారం లేకుండా డైరెక్ట్గా ప్రజలకు వచ్చేటట్టు చేశాడు. వీళ్ళది అలా కాదండి. వీళ్ళదంతా ఏంటంటే అధికారులదో మాట, వీళ్ళదో మాట. అంతే. మాయ ప్రభుత్వం అంటే మాయలాగానే ఉంటుంది. అలా ఉండబోతుంది సార్. రేపేదో ఉచిత పథకాలు ఇంకా ఉన్నాయి. చూస్తే నిరుద్యోగ భృతి P4కి యాడ్ చేశారు, ఏదో పేదరిక నిర్మూలన అంటున్నారు. ఇటుపక్క చూస్తేనేమో ఒక పక్క అమరావతి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఫ్లాట్లు అలౌట్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటేనేమో అన్ని కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే వాసిపోతుంది ఒక్కొక్క ప్రజలకి ఏదైనా కొనాలన్నా నిత్యావసర సరుకులు. ఎలా ఉంది 14 నెలలు? ఏమండి, జనాలు కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఏమన్నారు, ఇలా ఇస్తున్నాడు, ఇలా పీక్కుంటున్నారని డైలాగులు కొట్టారు. వాడు ఈరోజు ఆయన అదే రకంగా ఉందిగా. వాడు ఈరోజు ఎందుకు జనాలు నోరు ఇప్పట్లేదు? ఏంటంటే జనాలు ఇంకా 2 సంవత్సరాలు జరిగితే కానీ ఇది ఎంత భాగవతం బయటపడదు. ఏమో సార్, చెప్పలేము. ఎందుకంటే పైన మోదీ సర్కారు ఉన్నంత వరకు మోదీ సర్కార్ని దింపితే ఏమన్నా అవకాశం ఉంటుంది. మోదీ పైన కేంద్రము పోవాలి. కేంద్రం పోతే ఆటోమేటిక్గా రాష్ట్రం కూడా బాగుపడింది. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ తరపున కాదు, ఇదివరకు అయితే నేను చెప్తున్నాను కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైఎస్ఆర్ గారి అభిమాని. ఎందువల్ల అంటే పార్టీకి అతీతంగా. ఎందుకంటే ఒక పేదవాడికి సరైన విద్య, వైద్యం మనకు కావాల్సిన ఆ రెండు కోసం ఎవరైనా తపత్రయపడతారు. సో మనం ఇద్దరి దగ్గర మనం అబద్ధం ఆడకూడదు. ఒకటి న్యాయమూర్తి దగ్గర, ఒకటి డాక్టర్ దగ్గర. మనం డబ్బు దాచుకుంటే మనం పోతాం, ఆకలిస్తే మనం పోతాం. సో రెండోది ఏంటంటే ప్రభుత్వం మారింది. మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఏదైతే అక్టోబర్ సెప్టెంబర్లో మనకు వరదలు వచ్చినాయో దాని తర్వాత నుంచి బిజినెస్ ఎవ్వరికి లేదండి. మరి ఎందువల్ల లేదో, డబ్బులు ఉండి తీయట్లేదు, డబ్బులు లేకుండా. ఇదివరకు గత ప్రభుత్వం ఏంటంటే ఆ పథకాలు ఈ పథకాలు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 10,000 ఉందండి. 10,000 ఉంటే ఒక 3-4 కొనుక్కున్నాడు. ఇప్పుడు నా దగ్గర 1,000 రూపాయలు ఉంటే ఏం చేస్తున్నాను, నాకు ఏది కావాలో అది కొనుక్కున్నాను. సో ఇంకా ప్రభుత్వం మారాలని చూస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వంలో నచ్చిన ఒక అంశం ఏంటంటే ఏ వర్క్ చేసినా, అంటే చెప్తున్నానండి, రోడ్లు బాగా చేస్తున్నారు, నైట్ పూట వర్క్ చేస్తున్నారు, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రోడ్స్ ముఖ్యంగా అయితే సింగనగర్లో మాత్రం, నేనైతే నందమూరి నగర్లో ఉంటానండి. నందమూరి నగర్ ఎందుకు చెప్తున్నానంటే అండి, చిన్న మ్యాన్ హోల్ కానీ ఏ వర్క్ కానీ VMC వాళ్ళు ఇప్పుడు కూడా వర్క్ చేస్తున్నారండి. డే అండ్ నైట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అండి ఈ ప్రభుత్వం రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉంది. ఏంటంటే కొంత డెవలప్మెంట్ కావాలి. రొటేషన్ అవ్వాలంటే డబ్బులు ఉంటేనే కదండి. నేనైనా మీరైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈయన వచ్చిన తర్వాత పెరిగిద్దని చాలామంది భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. కన్స్ట్రక్షన్ ఆగిపోయినారు. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, వడ్డీకి తెచ్చి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సగంలో ఆపేసి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా జరగాలని చూస్తున్నాను సార్. నేనైతే ఇంకా మంచిగా జరిగిద్దని ఆశిస్తున్నాను. అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి. అవును సార్. మంగళగిరిలో నిన్న సభా సమావేశం పెట్టారు. ఓకే. చేనేత కార్మికుల దినోత్సవం చేశారు. అవును సార్. 500 యూనిట్ల వరకు కరెంట్ రాయితీలు అంటున్నారు. 25,000 చేతి సహాయం అంటున్నారు కదా. ఎలా అనిపిస్తుంది వీళ్ళకి? మంచిదేనా? ఎందుకంటే చేనేత వర్గాల కార్మికులకు మంచి ఉపాధి అంటున్నారు. నిజంగా అండి, మాకప్పటి నుంచి కూడా కలంకారీ చేనేత వర్క్లు అంటే చాలా వర్క్, అంటే చాలా మందికి ఉపాధి కలిసేది, చక్కగా బట్ట నేత వచ్చేది. ఇప్పుడు ఎవరైతే కులవృత్తి ఉందనుకోండి, ఇప్పుడు మా నాన్నగారు చేనేత కార్మికుడు అనుకోండి, మాకు అందులో ఏంటంటే దానిలో నాకు నైపుణ్యం వస్తుంది. ఇప్పుడు మా నాన్నగారికి వర్క్ లేకపోతే నేను ఆ ఫీల్డ్ ఎంచుకోలేను కదా. రైతులు కూడా ఉండగా చాలామంది చూడండి ఇప్పుడు వలసలి సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు, ఏదో వర్క్ వేరే చేసుకున్నారు. అంటే ఉన్న పల్లెటూరులో వెళ్ళిపోతూ ఉన్నాయి. రైతుకు సరైన గిట్టుబాటు ధర ఉండట్లేదు. రైతు దగ్గర ఒక రేటు కొంటారు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమాటా 50 రూపాయలు చెప్తున్నాను, 48 రూపాయలు బోర్డు రేటు. సో టమాటా ఒరిజినల్గా రైతు దగ్గర ఎంత కొంటున్నారు? ఈ మధ్యలో చేతులు మారే కొందుకు ఎవరు ప్రాఫిట్ పొందుతున్నారు? ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ పొందుతున్నారు. సామాన్యుడికి అందట్లేదు. పోనీ మనం 50 రూపాయలు పెట్టుకుంటున్నాం, రైతుకి ఏం చేస్తారు? పోనీ ఆయనకు ఉపయోగపడుతుందని చూసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ టమాటా ఇప్పుడు 48 రేటు తగ్గిపోయినప్పుడు రైతు అక్కడి నుంచి పొలం నుంచి ఇక్కడ తీసుకొచ్చడానికి ఆ ఖర్చులు కూడా రావట్లేదు. ఏం చేస్తున్నాడు రైతు? అక్కడ పారబోసేస్తున్నాడు, ఆవులకు పడేస్తున్నాడు, ఊరి చివరి పారేస్తున్నారు. అంటే రైతు పెట్టుకున్న పెట్టుబడి పురుగుల ముందుకు కూడా రావట్లేదండి. ఓపెన్గా చెప్పు. ఇదే అంశం ప్రకారం చూసుకుంటే సార్ కేంద్ర ఏదైతే ఈసీ ఉంది ఎలక్షన్ కమిషన్, దానికి సంబంధించి పారదర్శకంగా పనిచేయట్లేదని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చెప్పారు. నిన్న కూడా నా దగ్గర ప్రూఫ్ తో సహా ఉందని అనుభవం చేశారు. ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్లు కానివ్వండి, అనర్హత ఓట్లు నమోదు కానివ్వండి, ఇది నిజమేనంటారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకంటే మాజీ కాంగ్రెస్ కు సంబంధించి కేంద్రం నుంచి కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది? నిజంగా నమ్మొచ్చా? ఈసీని కూడా నమ్మొచ్చా? ఎందుకంటే ఈవీఎం గురించి సార్ నేను ఒక్కడే చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా సరే, నేనైనా సరే సార్ చెప్తున్నాను, గత ప్రభుత్వం సార్ ఈ మాట అన్నారు కాబట్టి నేను ఏ పార్టీకి కాదు నేను చెప్తున్నాను. లాస్ట్ వైఎస్ఆర్సీపీ 175కి ఎన్ని కొట్టిందండి? 151 కొట్టింది. సో సామాన్యుడు అంటే ఆయన జగన్ గారు ఒకే ఒక అంశం మీద ఓడిపోయాడండి. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే చంద్రబాబు నాయుడు స్ప్లిట్ అయినప్పుడు జగన్కి ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిస్తేనే గెలిచారండి. మళ్ళీ వాళ్ళు విడిపోతే మళ్ళీ గెలవరు. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ ఎవరికి ఇస్తారు? లోకేష్ బాబుకి ఇస్తారా? లోకేష్ బాబుకి ఇస్తే ఎంతమంది పార్టీలో ఉంటారు? లేదు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారా? అంటే ఇంకొకరు సీఎం అవనవరు కదండి. ఇప్పుడు కూడా నేను లోకేష్ గారు కూడా చాలా డెవలప్ అయ్యారు. ఫస్ట్కి ఇప్పటికీ మాటకు కానీ తీరికి కానీ స్పందించడం కానీ ఆయన గురించి కూడా మేము తెలుస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ సర్కిల్ వేరే వాళ్ళు ఊర్లో ఉన్నారు. ఎలా జరుగుతుందంటే లోకేష్ గారు ఇలా రచ్చబండ సమావేశం పెట్టి ఇలా మీటింగ్ ఆ ఏరియాలో ఎవరైతే పెద్దలు ఉంటారో డెవలప్మెంట్ చేస్తుంటారు. కానీ సీనియర్లు ఉన్న వాళ్ళు ఏంటి జూనియర్ కింద చేయాలనుకుంటారు, పార్టీ వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే బాలకృష్ణ గారు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు, వాళ్ళ సొంత పార్టీ. లేదు ఎన్టీఆర్ గారిని ఆహ్వానించవచ్చు, అంటే వాళ్ళ వ్యక్తిగత విభేదం అండి. ప్రభుత్వం అయితే మేమందరం కలిసి అండి డెవలప్మెంట్ జరిగిద్దనే ఓటేస్తాం. కాకపోతే చేస్తారు, కాకపోతే టైం పడుతుంది. ఆయన దగ్గర నిధులు లేవు. చాలామంది ఏమనుకుంటారంటే జగన్ గారు ఉన్నప్పుడు హయాంలో ఆ పథకం ఈ పథకం కింద వచ్చేది, జనాలకి ఏ లోటు తెలిసేది కాదు. చంద్రబాబు నాయుడు కూడా ఉండటం వల్ల ఏంటంటే కొద్ది కఠినంగా జరుగుతుంది, కాకపోతే కొద్ది టఫ్ టైమ్స్ జరుగుతుంటాయి. దీన్ని సహించుకుంటే కనుక రాబోయే తరంలో డెవలప్మెంట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూర్చొని ఎవరు వర్క్ చేపిస్తారు. ఆయనకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్. ఎందుకంటే ఇదివరకు వెళ్ళిపోయిన కంపెనీలు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం చూపించాలి సోర్సు. అలాగే ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటి మాత్రం మనకు ఫ్రీ అనేది వస్తుందండి. ఏంటంటే కేంద్రం నుంచి ఒక ఫ్రీ అని వస్తే అంటే ఏదైనా నేనే ఒక కంపెనీ ఉంది సార్, నేనేం చేస్తున్నా అంటే పెట్టుబడి పెట్టాలంటే నాకు ఒక 5 years టర్న్ ఫ్రీ ఇస్తే ఆ రొటేషన్ మీద ఏంటంటే తర్వాత మీరు ట్యాక్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇంతమందికి బెనిఫిట్ అనేది కార్మికులు జరుగుతూ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇంకా రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తూనే ఉంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. మీకు ఏంటంటే అండి ఇక్కడ అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అనలేవు. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ మీద పెరిగింది, మిగతా దాని మీద పెరిగింది, కరెంట్ మీద పెరుగుతుంది, ఆయిల్ కూడా రేట్లు పెరిగిపోతుంది. ఉండగా నిత్యావసర సరుకులు రేట్లు ఉన్నాయి. సామాన్యుడికి కొద్దిగా అందుబాటు ధరలో రావాలని కోరుకుంటున్నాం. మీరు ఏదైతే చేసినా సరే మేము ఈ ప్రభుత్వానికి కూడా ఎందుకు కట్టుబడి ఉంటున్నామంటే డెవలప్మెంట్ వస్తుంది. మాకు ఆశ అయితే ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెప్పిస్తారు, ఇంకా డెవలప్మెంట్ చేస్తారు, ఇంకా ఈ రియల్ ఎస్టేట్ కూడా మంచిగా పెరిగిద్దని చూస్తున్నాను.